ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇరాన్ ఇవాళ కూడా దాడులు కొనసాగించింది. నిన్న ఖతార్ సహా గల్ఫ్ దేశాల్లోని ఇంధన వనరులను టార్గెట్ చేసిన ఇరాన్ కువైట్పై రెండో రోజు కూడా విరుచుకుపడింది. అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం మినా అల్ అహ్మదీతో పాటు అమెరికా వైమానిక స్థావరంపై ఏకకాలంలో క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్కులు, వినోద ప్రదేశాలు, పర్యాటక కేంద్రాలు తమ శత్రువులకు సురక్షితం కాదని ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో IRGC కీలక సైనిక అధికారి మృతి చెందారు. గల్ఫ్ దేశాల్లోని ఇంధన క్షేత్రాలపై ఇరాన్ వరుసగా రెండో రోజు దాడులు నిర్వహించింది. కువైట్లోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం మినా అల్ అహ్మదీతో పాటు అమెరికా వైమానిక స్థావరంపై ఏకకాలంలో దాడులు చేసింది. 2 విడతలుగా ఇరాన్ జరిపిన దాడిలో చమురు శుద్ధి కేంద్రంలో భారీగా మంటలు చెలరేగినట్లు కువైట్ తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినట్లు పేర్కొంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కువైట్ పేర్కొంది. మినా అల్ అహ్మదీ రిఫైనరీలో రోజుకు 7,30,000 బ్యారెళ్ల చమురు శుద్ధి జరుగుతుంది. కువైట్లోని 3 చమురు శుద్ధి కేంద్రాల్లో ఇదొకటి. గల్ఫ్లోని అమెరికా, ఇజ్రాయెల్ కు చెందిన ఆస్తులను టార్గెట్ చేయనున్నట్లు IRGC హెచ్చరిక చేసింది. ఇరాన్ జరిపిన మరో డ్రోన్ దాడిలో బహ్రెయిన్లో ఓ గిడ్డంకి కాలి బూడిదైంది. అయితే ఈ దాడిలో ఎవరూ చనిపోలేదని అధికారులు తెలిపారు. తమ గగనతలంలోకి వచ్చిన ఇరాన్ కు చెందిన 4 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఇరాన్ క్షిపణులు రానున్నాయంటూ ఇజ్రాయెల్ తమ ప్రజలను హెచ్చరించిన కాసేపటికే జెరూసలేంలో పెద్ద శబ్దాలు వినిపించాయి. ఇరాన్ ప్రజలు పర్షియన్ కొత్త సంవత్సరం నౌరూజ్ను జరుపుకుంటున్న సమయంలో టెహ్రాన్ పై ఇజ్రాయెల్ భీకరమైన దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ కు చెందిన కీలక సైనికాధికారి, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ అధికార ప్రతినిధి మృతి చెందారు. శత్రు దేశాల దాడిలో తమ అధికార ప్రతినిధి జనరల్ అలీ మొహమ్మద్ నైని మృతి చెందినట్లు IRGC ధృవీకరించింది. ఇజ్రాయెల్ ను ఆశ్చర్యపరుస్తామంటూ హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత ఆయనపై దాడి జరిగింది. ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు IDF తెలిపింది. యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో పశ్చిమాసియాకు అమెరికా మరిన్ని బలగాలను తరలించాలని నిర్ణయం తీసుకుంది. 4,000 మంది మెరైన్లు, నావికులను, పలు యుద్ధ నౌకలను పంపనుంది. పశ్చిమ తీరం నుంచి బయలుదేరిన బాక్సర్ యాంఫిబియస్ రెడీ గ్రూప్ లో F-35 ఫైటర్ జెట్లు, క్షిపణులు, యాంఫిబియస్ వాహనాలు ఉన్నాయి. ఇప్పటికే అమెరికా 2,500 మంది మెరైన్లను USS ట్రిపోలి అనే యుద్ధ నౌకను పంపింది.